ఓకే, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నిఫ్టీ వీక్లీ అనాలిసిస్ చేద్దాం. మనం లాస్ట్ వీక్ చేసుకున్న తర్వాత వీడియో చేయలేదు నిఫ్టీ మీద. చూడండి, ఇది డైలీ నిఫ్టీ డైలీలో ఉంది. ఇప్పుడు ఈ ఏరియా చూడండి. సో లాస్ట్ క్లోజింగ్ టైంలో బిగ్ రెడ్ క్యాండిల్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం అనుకున్నట్టు చిన్న బౌన్స్ వచ్చింది. ఇది ఒక ఫాల్, దీనిలో బౌన్స్ వచ్చింది, మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ అవుతున్నట్టు కనబడుతుంది కిందకి. సో ఇది 1 అవర్లో తీసుకుంటే జస్ట్ ఇంట్రాడే స్టైల్లో ఒక బౌన్స్ అయితే రావచ్చు. దీనికి ఆ టైప్లో అయితే కనబడుతుంది అనమాట. ఈ ఏరియా నుంచి ఇందులో 2 కేసులు వస్తే ఇక్కడ నుంచి గ్యాప్ అప్ అయి బౌన్స్ రావాలి. ఆ తర్వాత ఇది గ్యాప్ డౌన్ అయిందంటే మళ్ళీ కొంచెం కంటిన్యూ అవుతుంది. సో కంటిన్యూ అయిపోతున్న డైరెక్ట్ కోవిడ్ టైప్లో పెద్ద ఫాల్ వచ్చేస్తుంది అని ఆ టైప్ కాదు, అలాగేం జరగదు. కానీ ఇది ఏంటంటే, సో ఇంత షార్ప్ ఫాల్ వచ్చింది కదా, ఇది డైరెక్ట్ కంటిన్యూ అవడానికి కూడా లేదు. ఇప్పుడు మీరు ఇలా వచ్చి ఈ స్టైల్లోని ఇది ఇంత పెద్దది ఉంది, ఇలా పడిపోద్ది, ఎక్కడికి వెళ్ళిపోద్ది అని అనుకోవద్దు. ఫాల్ వస్తుంది, బౌన్స్ వస్తుంది, ఫాల్ వస్తుంది. ఫాల్ అనేది రావడం అది కన్ఫర్మ్, కానీ వీటి మధ్యలో బౌన్స్ అనమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే, ఈ ఏరియా అలాంటిది అంటే ఇన్వెస్టర్ కొంచెం నేను ఎక్కడి నుంచి పైకి వెళ్తున్నాను అనేసి కొంచెం ట్రాప్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువ ఉందన్నమాట పైకి. సో ఏదైతే మూవ్ ఉందో నిఫ్టీలో 1 అవర్లో చూద్దాం. పైకి వెళ్తుంది అంటే, నిఫ్టీ ఇక్కడి నుంచి పైకి వెళ్తుంది అంటే ఫాల్స్. ఎవ్రీ అప్ ట్రెండ్ ఏదైతే దీనిలో స్టార్ట్ అయిందో అది ఫాల్స్ అనుకోవాలి. ఏదైతే డౌన్ ట్రెండ్ ఇక్కడి నుంచి కన్సాలిడేషన్ చేసి కింద కట్ అవుతుందో అది రియల్ మూవ్ అనుకోవాలన్నమాట. సో చార్ట్స్ అయితే చెప్తుంది అది. సో చాలామంది ఈ టైంలో చూసుకుంటే బడ్జెట్లో మంచిది ఏదో వస్తుందని అనేసి రావచ్చు, దాని గురించి ఏం లేదు. ఎంతో మంచి ఒక రకమైన పాజిటివ్ న్యూస్ అంటే చూడండి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తీస్తాం, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తీస్తాం, అసలు స్టాక్ మార్కెట్లో చేసే ట్యాక్సీలో ఇలాంటి పెద్ద పెద్ద న్యూస్లు వస్తే ట్రెండ్ ఎక్కడి నుంచి రివర్స్ అవుద్ది తప్ప, ఇది క్యాన్సిల్ చేసి అవుద్ది తప్ప, మామూలు ఏ గుడ్ న్యూస్ వచ్చినా సరే మీకు బౌన్స్ రావచ్చు, హై కట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ ట్రెండ్ రివర్స్ కంప్లీట్ ట్రాప్ అనేది అర్థం చూడండి కావాల్సింది. సో ఇది 1 అవర్లో తీసుకెళ్తున్నాను. మళ్ళీ ఈ ఏరియా షార్ప్ ఫాల్ కనబడుతుంది మనకి. 1 2 3 4 ఒకసారి గీసి చూపిస్తాను. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది కొంచెం కిందకి ఒకటి ఉందన్నమాట. అంటే ఇక్కడ ఈ ఏరియాలో కన్సల్టేషన్ చేయొచ్చు, అదర్వైజ్ గ్యాప్ డౌన్ అయిందంటే మళ్ళీ కొంచెం బాధ. అది నెక్స్ట్ అనాలిసిస్లో చూద్దాం. కొంచెం కింద రావచ్చు. ఎక్కువ ఇదే మూవ్లో డైరెక్ట్గా కిందకు పడిపోవడం అనేది జరగదు. షార్ప్ ఫాల్, ఇంత పెద్ద షార్ప్ ఫాల్ రావు. అది యాక్చువల్కి టెక్నికల్స్కి విరుద్ధం అనమాట. అంత షార్ప్ ఫాల్స్ ఏదో పెద్ద ఇదైపోతే తప్ప మామూలుగా అయితే ఉండదు. సో 5 మినిట్స్లో చూద్దాం. జస్ట్ ఇది ఓన్లీ రేపటి కోసం. సో గ్యాప్ అప్ అయితే మంచి ఛాన్స్ ఉంది. ఈ ఏరియా టచ్ 25,173. సో ఇది ట్రెండ్ రివర్స్ అయిపోద్ది అని ఉంటుంది చూసారా. రివర్స్ అంటే రివర్స్ కాదు, కొన్ని రోజులకి టాప్ వరకు వెళ్ళే ఛాన్స్ అనమాట. అది 25,500 మీదకి వెళ్తే అప్పుడు తెలుస్తుంది, అంతకన్నా ముందు మనకు తెలియదు. ఇది గ్యాప్ డౌన్ అవ్వకుండా ఉంటే రేపు ఈ ఛాన్స్ ఈ ఏరియాలో కన్సల్టేషన్ చేసే ఛాన్స్ ఉంది. సో గ్యాప్ అప్ అవుతుందా, నార్మల్ ట్రేడింగ్ చేస్తుందా, గ్యాప్ డౌన్ అవుతుందని రేపు చూద్దాం. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ 1 అవర్లో పెడతాను. సో యాక్చువల్లీ ఇది నిఫ్టీని పైకి తీసుకెళ్లాల్సింది. మనం మాట్లాడుకున్నాం కదా, ఈ ఏరియా మంచి కన్సల్టేషన్ ట్రెండ్ రీటెస్ట్ చేసింది, ఇక్కడ నుంచి మంచి ఇక్కడ ఉంది కూడా. ఇది క్రాస్ చేసే ఛాన్స్ చాలా 90% ఛాన్సెస్ ఉండేవి దీనిలో, బట్ ఇది చాలా షార్ప్గా కిందకి ఫాల్ వచ్చింది అనమాట. సో ఇది ఏమైందంటే, ఈ అప్ ట్రెండ్ ఏదైతే ఈ మీదకి వెళ్ళాల్సిన మూవ్ ఉందో అది క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ. ఈ వేవ్ ఫెయిల్యూర్ అనమాట ఇక్కడ. సో ఈ ఫెయిల్యూర్ వేవ్ అనేసి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి, ఒకసారి చూపిస్తాను మీకు. రీట్రేస్మెంట్ పెట్టాలి దీనికి. ఫిబొనాచి రీట్రేస్మెంట్లో ఇది అనుకున్నాం కదా మనం. ఇది ఎప్పుడైతే 38% పైకి ఉంటుందో, కొంచెం పైకి ఉండి తిరిగింది కాబట్టి దాన్ని ఫెయిల్యూర్ అంటాం. సో ఇది చూడండి ఎంతవరకు ఇచ్చింది. ఇది టాప్, ఇది బాటమ్, దీన్ని రిట్రేస్మెంట్ చేస్తే కంప్లీట్ ఇది ఇక్కడ నుంచి అవ్వాల్సిన టోటల్ 78% ఇచ్చి అక్కడి నుంచి రివర్స్ అయింది. సో ఈ 78% ఇవ్వడం వల్ల మనం అనుకున్నది ఏంటంటే ఈ వేవ్ కొంచెం కంటిన్యూ అవుతుంది, కానీ కంటిన్యూ అవ్వలేదు. ఇది షార్ప్గా కిందకు వచ్చేసింది. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా ఏంటంటే ఇది కింద చూపిస్తుంది అనమాట ట్రెండ్.
సో షార్ప్ ఫాల్స్ వచ్చాయి, వాల్యూమ్ అప్లో ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇది పొరపాటున ఈ ఏరియా కానీ డౌన్ అయింది అనుకోండి, 58,200, కొంచెం ఇంకొంచెం కిందకి ఈ లెవెల్ 57,680 ఆ లెవెల్ రీటెస్ట్ చేసి ఛాన్స్ ఉన్నాయి. సో బౌన్స్ ప్రతి దాంట్లోనే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బౌన్స్ వస్తాయి. కానీ బౌన్స్ అయితే ఏది వచ్చిందో అది మీకు ట్రాప్ చేయడానికి అనుకోవాలి. దాన్ని కొత్త ట్రెండ్గా మాత్రం ఇప్పుడైతే మాత్రం మీరు తీసుకోవద్దు. కొత్త ట్రెండ్ అని మైండ్లో పెట్టుకోకండి. నెక్స్ట్ బిట్ కాయిన్. బిట్ కాయిన్ 1 డేలోకి తీసుకెళ్తారు. సో ఇక్కడ మనకి ఈ ఏరియాలో మనకి ఏం తెలిసిందంటే ఇది ట్రెండ్ రివర్స్ అయింది. సో ఇంకా ఇది అసలు పై క్రాస్ చేయలేదు కాబట్టి ట్రెండ్ రివర్స్ అయింది ఇప్పుడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇందులో, బిట్ కాయిన్లో ఒకటి ఈ లెవెల్, ఇంకోటి ఈ లెవెల్, ఈ మధ్యలో ఇది కన్సోలిడేషన్ చేస్తేనే దాని తర్వాత ట్రెండ్ దీన్ని ఫాలో అవుతుంది. అదర్వైజ్ షార్ప్గా ఈ లెవెల్ కట్ చేయాలి. ఇది ఈ లెవెల్ ఉంది కదా 80,900, అది ఇప్పుడు వీక్లీలో చూపిస్తాం దాన్ని సేమ్. ఎప్పుడైతే ఈ పాయింట్ ఉందో అది కిందకు వచ్చిందో సో నెక్స్ట్ ఈ లెవెల్ రీటెస్ట్ చేస్తుంది అనమాట, 69,000 పైన ఆ ఏరియాలో రీటెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో షార్ప్గా వెళ్ళి ఛాన్స్ కనపట్లేదు, మరి అలాగని షార్ప్లో వచ్చే ఛాన్స్ లేదు. ఒకవేళ షార్ప్గా వచ్చిందంటే గ్యాప్ డౌన్స్ కావాలన్నమాట. సో ఇది ట్రెండ్ పైకి నడాలి అంటే ఏం జరగాలి, దీనికి ఒకే ఒక ఛాన్స్ ఉంది. ఈ ఏరియా ఉంది కదా 91,000, ఇప్పుడు ఈ లాస్ట్ క్యాండిల్ ఈ ఏరియాలో కన్సోలిడేషన్ చేయాలి. అట్లీస్ట్ 1 డేలో చూపిస్తాను మీకు, 1 డే క్యాండిల్లో ఈ లో ఎంత నవంబర్ కదా, అట్లీస్ట్ మే వరకు, మే కన్నా ముందు కన్సోలిడేషన్ చేసి అప్పుడు రిటర్న్ తీసుకుంటే ట్రెండ్ స్ట్రాంగ్గా ఉంటుంది, పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అలాగే నీకు కిందకు వచ్చి ఇక్కడి నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవడం చేస్తే అది ఫాల్స్ మూవ్గా ప్రూవ్ అవ్వచ్చు. గోల్డ్ ఇది 1 డేలో ఉంది, కంప్లీట్ బుల్లిష్. వరల్డ్ న్యూస్ అనుకోండి, ఏదనుకోండి, సెంట్రల్ బ్యాంక్స్ అక్వైర్ చేస్తున్నాయి వరల్డ్ అన్ని అనుకోండి, కంప్లీట్ బుల్లిష్ ఇది. దీని మీద అనాలిసిస్ చేయడానికి ఏమీ లేదు, మనం అనాలిసిస్ చేసినా అది రాంగే అవుతాం తప్ప దీనిలో ఏమీ జరగదు. సో ఎందుకు అంటే ఎప్పుడైతే ఆర్ఎస్ఐ క్రాస్ అయిపోయిందో, దీని 2 బ్యాండ్స్ క్రాస్ అయిపోయి వెళ్ళిపోయిందో దీనిలో అనాలిసిస్ చేయడానికి ఏమవుతుంది. ఆర్ఎస్ఎస్ చూసి ఎప్పుడు సెల్ చేయకూడదు. ఆర్ఎస్ఎస్ పైకి వెళ్ళిపోయిందంటే ఈ బ్యాండ్ ఆగిపోయింది తప్ప ఇందులో బయింగ్ ఆగలేదు, బయింగ్ ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. అదే జరుగుతుంది చాలా రోజుల నుంచి. సో ఇది ఎంత పైకి వెళ్తుందో తెలీదు, చూసుకుందాం మనం. 1 అవర్ బేరిష్ ప్యాటర్న్స్ కనబడినా సరే 1-2 క్యాండిల్ కిందకు వస్తున్నాయి, కిందకు వచ్చి మళ్ళీ ఆ ట్రెండ్ కంటిన్యూ అయిపోతుంది. సో ఇందులో అనాలిసిస్ చేయాలి, దీన్ని రైడ్ చేయడం తప్ప మనం చేయడానికి ఏమీ లేదు. పెద్ద కరెక్షన్ అనేది వస్తుంది, రాకుండా మాందు, కానీ ఎప్పుడో చెప్పలేము. 100% నేను చెప్తున్నాను, ఇదే దీని అనాలిసిస్. సో ఎక్కువ బల్క్లో యాడ్ చేద్దాం అనుకునే వాళ్ళు అంటే మాకు ర్యాలీ మిస్ అయిపోయిందని అనుకోవచ్చు తప్ప, కానీ ఒక మంచి కరెక్షన్ వచ్చి ఆ తర్వాత మీరు పెట్టుకుంటే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. అదే. నెక్స్ట్ సిల్వర్. సేమ్ న్యూస్లో అంతే, కంప్లీట్ సేమ్ గోల్డ్ లాగే ఉంది. వీక్లీలో మీరు చూసిన ఎన్ని బేరిష్ ప్యాటర్న్లు వచ్చినా అవ్వట్లేదు. ఆర్ఎస్ఐ కంప్లీట్ అంటే కంప్లీట్గా ఓవర్ బాట్లో ఉందంటే దీని అర్థం ఏంటి, దీని బ్యాండ్ ప్రకారమే ఓవర్ బాట్లో ఉంది తప్ప ఇందులో బయింగ్ ఆగలేదు. కంప్లీట్ ఫుల్ ఫ్లెజ్డ్ బయింగ్ అవుతుంది కాబట్టి మీకు ఈ ప్రైస్ ఇలా వస్తుంది, అండ్ వాల్యూమ్ కూడా చాలా ఎక్కువ ఉంది, కంప్లీట్ అప్ ట్రెండ్. సో దీన్ని వదిలేయండి, ఉన్నది ఉంచుకోండి. అదర్వైజ్ కొత్తది చేయాలంటే మాత్రం అది మీరు అనాలిసిస్ చేసుకోవాలండి. కొత్తగా బయింగ్ చేయాలి అంటే ఇంత బుల్లిష్లో ఉన్నప్పుడు మనం చెప్పడం చాలా కష్టం. ఇది మళ్ళీ తర్వాత కొనిన తర్వాత ఇది కొంచెం కిందకు వచ్చినా మీరే బాధపడతారు, వెళ్ళడం మళ్ళీ పైకే వెళ్తుంది, కానీ కరెక్షన్ మాత్రం పెండింగ్ ఉంది. ఆ టైంలో మనం చూద్దాం ఈ సంగతి. సో అయిపోయింది కదా, ఇప్పుడు మీకు చెప్పాను కదా. సో నిఫ్టీ అనాలిసిస్, బ్యాంక్ నిఫ్టీ, గోల్డ్, సిల్వర్, బిట్కాయిన్ అన్ని చూసాం మనం వీక్లీ అనాలిసిస్లో. సో దీన్ని కంక్లూడ్ చేస్తాను. మార్కెట్ ఇక్కడ నుంచి నిఫ్టీ మెయిన్గా బేసిక్గా ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ మీకు చూపిస్తుంది అంటే అది ఫాల్స్ మూవ్ అని అర్థం. ఏం చెప్పాను, అప్ మూవ్ చూపిస్తే అది ఫాల్స్ అని అర్థం. ఎప్పుడైతే డౌన్ మూవ్ చూపించిందో అది దాని ఒరిజినల్ క్యారెక్టర్, ఎందుకంటే డౌన్ ట్రెండ్లో ఉంది. అది హోప్స్ అయితే ఉంటాయి అందరికీ, ఎందుకంటే మీకు చాలా డబ్బులు ఉన్నాయి, కానీ మనం చార్ట్స్ కూడా నమ్మాలి. అది ఏం చెప్తుందో మెయిన్ అదే, చార్ట్స్ ఎప్పుడు అబద్ధాలు చెప్పవు, ఇప్పుడు దాకా జరిగింది అది. సో మనకి ఈ ఛానల్లో ముందు తెలుస్తుంది వాటి పవర్ ఏంటో. నెక్స్ట్ ఏంటంటే ఈ టైం మ్యూచువల్ ఫండ్ లాస్ట్ 2 years నుంచి ఎవరైతే ఎస్ఐపిస్ చేస్తున్నారో, బల్క్లో ఎవరు పెట్టారో డబ్బులు, అది టెస్టింగ్ టైం. ఆ మనీ టెస్టింగ్ అవ్వాల్సిందే.
సో ఏంటంటే కోవిడ్ నుంచి 2023 వరకు ఏవైతే డబ్బులు వచ్చాయో అది చూసి మ్యూచువల్ ఫండ్ చాలా మంది ఎంటర్ అయ్యారు. సో యాడ్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, అదేం తప్ప అంటలేదు, పెట్టుకోవడం మంచిదే. కానీ టెస్టింగ్ జరుగుతుంది మనది. మీ పేషెన్స్ మొత్తం టెస్ట్ చేస్తుంది. ఫ్రీగా డబ్బులు అయితే ఇవ్వదు మార్కెట్. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అంటే మ్యూచువల్ ఫండ్కి ఇది టెస్టింగ్ టైం అని అర్థం. సో మీ పోర్ట్ఫోలియో ఏదైతే మనీ ఉందో అది కూడా టెస్ట్ అవుతుంది. స్టాక్స్లో పెట్టినవి అన్నీ ఆల్రెడీ 50-60% పడ్డాయి. పేషెన్స్ కూడా బ్రేక్ అవుతుంది. ఇక్కడి నుంచి మార్కెట్ ఏ మూమెంట్ చూస్తూ దాని మీద ఆధారపడి ఉండాలి. నెక్స్ట్ బడ్జెట్. సో బడ్జెట్ చూద్దాం ఏముంటుంది. మంచి బాగా ఉంటుందని అదొక హోప్. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి మనకు హోప్ ఉండాల్సిందే. సో లాస్ ఎవరు చూడలేరు కదా. లాస్ ఎవరికి నచ్చదు. డబ్బులు కావాలి మనకి. కానీ మీరు పేషెన్స్తో ఉంటే వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఎప్పుడు టైం పడుతుంది. చార్ట్స్ ఇప్పుడు ఈ రోజు చార్ట్స్ ప్రకారం, వీక్లీ చార్ట్స్ క్లోజింగ్ అయింది కదా లాస్ట్, ఆ చార్ట్స్ ప్రకారం అయితే ఈ ఇయర్ మొత్తం ఇలాగే అవుతుంది. సో చార్ట్స్ ఎప్పుడైతే మారాయో వెంటనే నా వ్యూ కూడా మారిపోద్ది. నేను చెప్తుంది ఈ వీక్ ఓన్లీ, లాస్ట్ వీక్ ఫ్రైడే వరకు క్లోజ్ అయిన దాని ప్రకారం చెప్తున్నాను. చార్ట్ ఏం చెప్తే అది నాకు నమ్మడం నా అలవాటు. చార్ట్ మారిందా నేను మారిపోతాను, ఈ వ్యూ మళ్ళీ ఉండదు. సో టెక్నికల్ అనాలిసిస్ మెయిన్ అదే. సో ఫండమెంటల్ అనాలిసిస్లో ఏమవుతుంది అంటే మీకు హోప్ అలాగా హోప్లోనే బ్రతుకుతారనమాట. కానీ టెక్నికల్ అనాలిసిస్లో మనకి ఎంట్రీ ఎగ్జిట్ కరెక్ట్గా దొరుకుతుంది. సో టెక్నికల్ అనాలిసిస్ మీరు నేర్చుకుంటే అన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఎప్పుడు తీయాలో తెలుస్తుంది, ఎప్పుడు డబ్బులు పెట్టాలో తెలుస్తుంది. సో ఏదో ఒక అనాలిసిస్ రావాలి. సో ఫండమెంటల్ అదేంటంటే ఫండమెంటల్ని ఇలా పనికిరాదని చెప్పడం కాదు. టెక్నికల్స్ ఫామ్ అయ్యేదే, చార్ట్ ఫామ్ అయ్యేదే ఫండమెంటల్ అనాలిసిస్ వాళ్ళు చేసి పెట్టే డబ్బుల వల్ల. దానివల్లే అది ఫామ్ అవుతుంది తప్ప వేరే విధంగా టెక్నికల్ క్యాండిల్స్ రావు. జస్ట్ దాన్నే మనం ఫాలో అవుతాం. ఇప్పుడు దాకా చార్ట్స్ చెప్పింది ఏంటంటే మార్కెట్ బేర్, అది మనం నమ్మాల్సిందే. జాగ్రత్తగా అనాలిసిస్ నెక్స్ట్ వీక్ మళ్ళీ చేద్దాం. మధ్యలో కూడా వీడియో చేస్తాను, చేసుకుంటూ వెళ్దాం. అని పేషెన్స్ ఉండాలి. సో డెసిషన్ తీసుకునే ముందు మీ యొక్క పర్సనల్ ఏమంటారు అది పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కంపల్సరీ చేయండి. కన్సల్ట్ చేసి ఏదైనా డెసిషన్ తీసుకోండి. ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ వీడియో. జస్ట్ నేను చార్ట్లో నాకేం కనబడుతుందో నా అనాలిసిస్ బట్టి, నేను 10 years నుంచి నేర్చుకుంది నాకేం కనబడుతుందో నేను అదే చెప్పాను. థ్యాంక్ యూ. వీడియో నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అందరికి, ఫ్రెండ్స్కి. ఛానల్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.